హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా నైన్త్ న్యూ ఎన్సీఆర్టీ గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా కణం జీవానికి మూలాధారం అనే లెసన్ అనేది డిస్కస్ చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు ప్రతి వీడియోలో కూడా నేను చెప్తానే ఉన్నాను. క్రితం వీడియోలో ఏం మాట్లాడుకున్నాం అనేది నేను చెప్తానే ఉన్నాను. అయితే ఓకే, ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు కణం గురించి ఇదివరకు ఏం మాట్లాడుకున్నాం. కణంలో 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. దాంట్లో ఒకటి ప్లాస్మా పొర, లేదా దాన్ని కణత్వచం అంటాం, లేదా విచక్షణాస్థానం అంటాం. దాని తర్వాత కేంద్రకం గురించి మాట్లాడుకున్నాం. కేంద్రకంలో కేంద్రకాంశం ఉంటుందని మాట్లాడుకున్నాం. క్రోమోజోములు ఉంటాయని చెప్పి మాట్లాడుకున్నాం. దాని తర్వాత కణ ద్రవ్యంలో కణాంగాలు అనేవి కూడా ఉంటాయి. ఆ కణాంగాల దగ్గరకు వచ్చేసి మనం ఈ రైబోజోమ్స్ కానీ, గాల్జీ సంక్లిష్టాలు కానీ, లైజోజోమ్స్ కానీ, మైటోకాండ్రియా వీటి గురించి మాట్లాడుకుంటే ఈ లెసన్ కంప్లీట్ అయినట్టు. వీటి గురించి మాట్లాడుకుంటే ఈ లెసన్ కంప్లీట్ అయినట్టు. కణ విభజన కూడా ఉంటుంది, అది దాంట్లో భాగమే. ఓకే, ఇక్కడ నుంచి జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఈ లెసన్ అనేది మీకు అర్థమవుతుందా లేదా అనేది కనీసం నాకు తెలియజేయండి. ఇప్పుడు ఈ లెసన్ నేను స్టార్ట్ చేసి ఇది 8వ వీడియో. ఇది మీకు అర్థమవుతుందా లేదా అని తెలిస్తే కనీసం నేను దానికి సంబంధించి ఏదైనా ఒక రోజు లైవ్ ద్వారా కొన్ని క్వశ్చన్స్ అడగడం కానీ చాలా ఇంపార్టెంట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా గ్రూప్ డీలో క్వశ్చన్ అయితే దిగుతుంది. ఓకేనా? సరే, చూద్దాం. రైబోజోమ్లు ఇక్కడ గమనించండి. ప్రతి కణాంగానికి సంబంధించి ఒక్కొక్క పని ఇక్కడే ఇవ్వబడింది. ఒక్కొక్క కణాంగానికి సంబంధించి పని ఇక్కడే ఇవ్వబడింది. గమనించండి, పని అనేది ఇక్కడే ఇవ్వబడింది. మీకు సింపుల్గా చెప్తాను చూడండి. రైబోజోములు అంటే ప్రోటీన్ కర్మాగారాలు. ఓకేనా? నెక్స్ట్ గాల్జీ సంక్లిష్టం, దీని యొక్క పని ఏంటంటే ప్యాకేజింగ్ మరియు రవాణా కేంద్రాలు. నెక్స్ట్ లైజోజోములు అంటే శుభ్రపరిచే వ్యవస్థ. ఓకే, శుభ్రపరిచే వ్యవస్థ. నెక్స్ట్ మైటోకాండ్రియా అంటే కణశక్తి భాండాగారం. ఇవి కనీసం ఈ మ్యాటర్ పక్కన పెట్టండి. అసలు లైజోజోమ్స్ అంటే శుభ్రపరిచే వ్యవస్థ, మైటోకాండ్రియా అంటే కణశక్తి భాండాగారం అని చెప్పేటట్టయినా మీరు ఉండాలి. ఓకేనా? ఇది నేర్చుకోవద్దని కాదు నేను చెప్పేది. అసలు అది దాని గురించి ఒకవేళ అడిగాను అనుకోండి, మిమ్మల్ని అడిగినప్పుడు మైటోకాండ్రియా అంటే కణశక్తి భాండాగారం అనేది మీకు గుర్తు రావాలి. రైబోజోమ్లు అంటే ప్రోటీన్ తయారీ కేంద్రాలు అని గుర్తు రావాలి. ఓకే, రైబోజోములు ప్రోటీన్ కర్మాగారాలు. ఓకేనా? రైబోజోమ్లు అంటే ఏంటి? ప్రోటీన్ కర్మాగారాలు. ఈ సూక్ష్మ నిర్మాణాలు కణద్రవ్యంలో స్వేచ్ఛగా ఉండవచ్చు, లేదా ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకు అతుక్కొని ఉండవచ్చు. రైబోజోములు ప్రోటీన్ల సంశ్లేషణ అటువంటి జరిగే కేంద్రాలు. అంటే కణద్రవ్యంలోనే కదా ఈ కణాంగాలు ఉన్నాయి అని మాట్లాడుకున్నాం మనం. అయితే ఈ రైబోజోములంట ఈ కణద్రవ్యంలో స్వేచ్ఛగా తిరగచ్చు, లేదా ఇలా తిరగకపోతే మరి ఏ విధంగా ఉంటాయి అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఈఆర్ అంటాం కదా, ఈఆర్కి అతుక్కొని ఉండవచ్చు. అది ఉండే ప్లేస్ని మనం మెన్షన్ చేస్తున్నాం. ఓకే, అది ఉండే ప్లేస్ని మెన్షన్ చేస్తున్నాం. అయితే ఈ రైబోజోములు ఇక్కడ మనకేమిచ్చారు? ప్రోటీన్ల కర్మాగారాలు. అంటే ప్రోటీన్ల సంశ్లేషణ జరిగే కేంద్రాలు ఏంటి అంటే రైబోజోములు. ఓకేనా? క్లియర్ కదా? అర్థమైంది కదా? నెక్స్ట్ అంతర్జీవ ద్రవ్యజాలం. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే అసలు ఏంటి అనేది చూద్దాం. అంతర్జీవ ద్రవ్యజాలం అనేది కణం యొక్క కణద్రవ్యంలో ఒక వలలా విస్తరించి ఉండే ఒక పెద్ద కణాంగము. అంటే ఈ ఈఆర్ అనేది, అంతర్జీవ ద్రవ్యజాలం అనేది కణద్రవ్యంలో ఒక వలలాగా విస్తరించి ఉండేటువంటి ఒక పెద్ద కణాంగం. ఇది వలలాగా ఉంటుంది. ఈఆర్ అంటే ఈ అంతర్జీవ ద్రవ్యజాలం అనేది కేంద్రక ఆవరం, దాన్ని న్యూక్లియర్ ఎన్వలాప్ అంటాం. ఈ కేంద్రక ఆవరం యొక్క బాహ్య త్వచంతో అవిచ్ఛిన్నంగా కలిసి ఉంటుంది. ఈ అంతర్జీవ ద్రవ్యజాలం అనేది కేంద్రక ఆవరం అంటే ఈ కేంద్రకానికి సంబంధించినటువంటి, అంటే కణద్రవ్యం ఉంది, కేంద్రకం ఉంది, ఈ రెండిటికి సంబంధించినటువంటి కేంద్రకావరం, దాని యొక్క పరిసరాల్లో కేంద్రకావరం దగ్గర యొక్క బాహ్య త్వచంతో అవిచ్ఛిన్నంగా కలిసి ఉంటుంది. ఏంటి అని అంటే అంతర్జీవ ద్రవ్యజాలం. కొన్ని ప్రత్యేక కణాలలో ప్రోటీన్లు కొవ్వుల్ని మనం లిపిడ్లను కూడా అంటాం కదా. ప్రోటీన్లు, కొవ్వులు మరియు కొన్ని హార్మోన్ల సంశ్లేషణ మరియు రవాణాలో కూడా ఈఆర్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. మనకు ఈ ఓల్డ్ ఎన్సీఆర్టీలో ఏమని చెప్పాడంటే
కొన్ని పశువుల మేతలో గూడా అక్కడ ఏమవుతుందనంటే, ఈ హార్మోన్ల సంశ్లేషణకు కూడా ఈ ఈఆర్ అనేది ఓల్డ్ ఎన్‌సీఈఆర్‌టీలో ఇవ్వడం జరిగింది. ఓల్డ్ ఎన్‌సీఈఆర్‌టీలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలా సింపుల్‌గా ఏం చెప్తున్నాడంటే, కొన్ని ప్రత్యేక కణాలుంటాయి. ఆ కణాల్లో ప్రోటీన్‌లు గాని, కొవ్వులు మరియు కొన్ని హార్మోన్ల సంశ్లేషణ అంటే హార్మోన్ల సంశ్లేషణ మరియు రవాణాలో కూడా ఈ ఈఆర్ అంటే అంతర్జీవ ద్రవ్యజాలం అనేది కీలక పాత్రను పోషిస్తుంది. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అయితే ఒక కణంలో ఈ అంతర్జీవ ద్రవ్యజాలం నిర్మాణము, అది నిర్వర్తించే పనిని బట్టి మారుతూ ఉంటుంది. ఒక కణంలో ఈఆర్ఎన్ అనేది నిర్మాణం ఏ విధంగా ఉంటుందనంటే, మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? అది నిర్వర్తించే పనిని బట్టి ఉంటుంది. అది నిర్వర్తించే పనిని బట్టి అది మారుతూ ఉంటుంది. ఏది? అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క నిర్మాణం. అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క నిర్మాణం. ఈఆర్‌లో 2 రకాలుంటాయి. ఇప్పుడే కదా మారుతా ఉంటాయనన్నాడు. అంటే ఏ విధంగా మారొచ్చు? ఈ 2 రకాలున్నాయి. మారుతూ ఉన్నాయని చెప్పాడు గదా! 2 రకాలుగా ఉన్నాయంట. అవేంటో చూడండి. ఒకటి గరుకు. గరుకు అని గుర్తు రాగానే మీకు రైబోజోమ్‌లు గుర్తుపెట్టుకోండి. గరుకు అని రాగానే రైబోజోమ్‌లు గుర్తుపెట్టుకోండి. గరుకు అనొస్తే రైబోజోమ్‌లు అని మీరు ఈజీగా ఎందుకంటే ఈ రైబోజోమ్‌లు ఉండడం వల్లనే అది గరుకుగా ఉంటుంది. కాబట్టి గరుకు అని గుర్తుపెట్టుకోంగల రైబోజోమ్‌లు అనేది గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నాడు? గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. అంటే దీన్ని చూడండి. దీని ఉపరితలంపై రైబోజోములు అతుక్కొని ఉండడం వలన క్లియర్ కదా! ఎందుకు గరుకని పిలుస్తున్నాం? దేని ఉపరితలంపై? అంతర్జీవ ద్రవ్యజాలంపై రైబోజోములు అతుక్కొని ఉండడం వలన దానికి ఆ పేరు వచ్చింది. ఏం పేరు? గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని క్రింద ఇది గరుకుగా కనిపిస్తుంది. ఇది ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా గరుకుగా ఎందుకు కనిపిస్తుంది? రైబోజోములు అతుక్కొని ఉండడం వలన. ఇది ప్రధానంగా ప్రోటీన్ల సంశ్లేషణ మరియు ప్రోటీన్ల స్రావంలో పాల్గొంటుంది. ఈ అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ప్రోటీన్లు అనేది సంశ్లేషణలో పాల్గొంటుంది. లేదా మరియు ప్రోటీన్ల స్రావంలో కూడా ఇది పాల్గొంటుంది. ప్రోటీన్ల స్రావానికి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే క్లోమ కణాల వంటి గ్రంథి కణాలలో ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాడు. క్లోమ కణాల వంటి గ్రంథి కణాలలో. ఓకే. నెక్స్ట్ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. దీని ఉపరితలంపై రైబోజోములు ఉండవు. కాబట్టి ఇది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. అందువల్ల ఇది నునుపుగా కనిపిస్తుంది. ఇది కొవ్వులు మరియు హార్మోన్ల సంశ్లేషణ మరియు నిల్వలో కూడా పాల్గొంటుంది. ఎక్కడైతే కంటెంటు మీకు అర్థమయ్యే రీతిలో ఉందో అక్కడ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఓకేనా? ఇక్కడ గాల్జీ సంక్లిష్టం. ఇప్పుడు రైబోజోములు అయిపోయినాయి. అంతర్జీవ ద్రవ్యజాలం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిందంటే గాల్జీ సంక్లిష్టం. రైబోజోములు అంటే మీకేం గుర్తు రావాలి? ప్రోటీన్ల కర్మాగారాలు. మరి గాల్జీ సంక్లిష్టాలు అంటే ఏంటిది? ప్యాకింగ్ చేయటం, రవాణా చేయటం గుర్తుపెట్టుకోండి. అందుకనే మొదట్లో నేనేం చెప్పాను? కణాంగాలు లేకుండా కణం అనేది బ్రతకదు. కణాంగాలు అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకమైన విధిని నిర్వర్తించినప్పుడు మాత్రమే ఆ కణం అనేది తన జీవనాన్ని లేదా కణం అనేది బ్రతకగలుగుతుంది. ఓకేనా? గాల్జీ సంక్లిష్టం అంటే ఏం చెప్తున్నాడు? ప్యాకేజింగ్ మరియు రవాణా కేంద్రాలు. దీని గురించి చెప్పాలంటే మీరు ఇదే చెప్పాలి. ఓకే. కణాన్ని పరిశీలించినప్పుడు చదునుగా ఉన్న సంచి వంటి నిర్మాణ పేర్పులను దాని ముడతలు అనొచ్చులే మనం. ఓకే. సంచి వంటి నిర్మాణాల పేర్పులను గమనించవచ్చు. ఈ పేర్పులన్నీ కలిసి గాల్జీ ఉపకరణాన్ని ఏర్పరుస్తాయి. ఈ సంచి వంటి నిర్మాణాలన్నీ కలిసి ఏర్పరుస్తాయంట? గాల్జీ సంక్లిష్టాన్ని ఏర్పరుస్తాయి. ఇది క్రియాత్మకంగా ఈఆర్ అంటే అంతర్జీవ ద్రవ్యజాలము, కణత్వచము మరియు ఇతర కణాంగాలతో అనుసంధానించబడి ఉంటుంది. సింపుల్. చూడండి, గాల్జీ సంక్లిష్టంతోటి ఎవరెవరు లింకప్ అయి ఉన్నారు? అంతర్జీవ ద్రవ్యజాలము, కణత్వచము మరియు ఇతర కణాంగాలతోటి ఇది అనుసంధానించబడి ఉంటుంది. ఏంటిదది? గాల్జీ సంక్లిష్టం. ఎందుకని? ఇది ప్యాకేజింగ్ అండ్ రవాణా కదా! ఖచ్చితంగా ప్రతి ఒక్క కణాంగంతోటి ఇది లింకప్ అయి ఉండాలి, అనుసంధానించబడి ఉండాలి. గాల్జీ ఉపకరణం యొక్క తపాలా కార్యాలయంలా పనిచేస్తుంది. ఈ గాల్జీ ఉపకరణం ఏ విధంగా పనిచేస్తుందంటే కణం యొక్క తపాలా కార్యాలయంలా పనిచేస్తుంది. ఇది ప్రోటీన్లు మరియు లిపిడ్లను మార్పు చేసి వర్గీకరించి రవాణా, స్రావం లేదా లైజోజోమ్ ఏర్పడడం కోసం వెసికల్స్‌లోకి ప్యాక్ చేయబడుతుంది. అంటే
గమనించండి. ఈ గాల్జీ సంక్లిష్టం ఏం చేస్తుంది? ప్రోటీన్‌లను, లిపిడ్‌లను ఏం చేస్తుంది? మార్పు చేస్తుంది. అదేవిధంగా వర్గీకరిస్తుంది. అదేవిధంగా రవాణా లేదా స్రావము లేదా లైజోజోమ్స్ ఏర్పడడం కోసం వెసికల్స్‌లోకి ఇదేం చేస్తుందంటే ప్యాకింగ్ చేస్తుంది. అందుకని దీన్ని గాల్జీ ఉపకరణాన్ని మనం ఏమని చెప్పాము? ప్యాకేజింగ్ మరియు రవాణా కేంద్రాలు. అందుకనే ఇది ప్రతి కణాంగంతోటి కూడా లింకప్ అయి ఉంటుంది. ఓకే. నెక్స్టు లైజోజోమ్స్. లైజోజోమ్స్ ఏంటివి? ఇది దీని గురించి చెప్పాలంటే శుభ్రపరిచే వ్యవస్థ. శుభ్రపరిచే వ్యవస్థ. ఏం శుభ్రపరుస్తుంది? చూద్దాం. కణాలు తమ కార్యకలాపాల సమయంలో వ్యర్థ పదార్థాలను మరియు దెబ్బతిన్న, అరిగిపోయిన కణాంగాలను ఉత్పత్తి చేస్తాయి. కణాలనేవి తమ కార్యకలాపాలలో తన కార్యకలాపాల సమయంలో ఏం జరుగుతుందంటే వ్యర్థ పదార్థాలను మరియు దెబ్బతిన్న లేదా అరిగిపోయిన కణాంగాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ వ్యర్థాలు కణంలో పేరుకుపోకుండా అంటే వ్యర్థం అని వస్తే అది మానవ సారీ ఒక జీవి శరీరం నుండి కంపల్సరీగా బయటికి పంపివేయబడాలి. అదేవిధంగా అది ఒక కణమైనా సరే అది బయటకు పంపివేయబడాలి కదా! మరి అది కణంలో పేరుకుపోయింది. ఏంటిదది? వ్యర్థం. అది ఖచ్చితంగా కణానికి హానికరం. కాబట్టి దాన్ని ఏం చేయాలి? బయటకు పంపివేయాలి. కణంలో పేరుకుపోకుండా లైజోజోమ్స్ పనిచేస్తాయి. లైజోజోమ్స్ పనిచేస్తాయి కాబట్టి దాన్ని శుభ్రపరిచే వ్యవస్థ అని చెప్పారు. లైజోజోమ్స్ అనేవి ఎంజైమ్‌లతో నిండిన ఒకే పొరతో ఒకే పొరతోటి కప్పబడినటువంటి సంచులు. అంటే ఇవి ఎంజైములతో కూడినటువంటి సంచులు. ఏంటి అవి? లైజోజోమ్స్. ఇవి అనవసరమైన ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు మరియు కణంలోని దెబ్బతిన్న భాగాలను కూడా విచ్ఛిన్నం ఎక్కడైతే విచ్ఛిన్నం వస్తుందో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే విచ్ఛిన్నం అని వస్తుందో అక్కడ ఎంజైమ్స్ కంపల్సరీ ఉంటాయి. మనం గుర్తుందా? 7th క్లాస్‌లో మాట్లాడుకున్నాం. మానవుని యొక్క జీర్ణ వ్యవస్థలో ఎంజైమ్స్ అని వచ్చిన ప్రతి చోటనే ఆహారం అనేది జీర్ణమవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు మరియు కణంలోని దెబ్బతిన్న భాగాలను కూడా విచ్ఛిన్నం చేసి కణాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఏంటి అయ్యి? లైజోజోమ్స్. ఈ విచ్ఛిన్నం ద్వారా ఏర్పడిన ఉత్పత్తులు కణద్రవ్యంలోకి విడుదలవుతాయి. ఏదైతే ఇది వ్యర్థ పదార్థాన్ని లేదా దెబ్బతిన్న, అరిగిపోయిన కణాంగాలను ఈ లైజోజోమ్స్ ఎంజైమ్‌ల ద్వారా విచ్ఛిన్నం చేస్తుందో, ఆ విచ్ఛిన్నం చేయబడింది ఎక్కడికి వెళ్తుంది అనంటే కణద్రవ్యంలోకి వెళ్తుంది. ప్రతిది కూడా కాన్సెప్ట్ వైస్‌గా నేర్చుకోండి. ఇంత కష్టపడి చెప్పేది అందుకోసమే. ఓకేనా? దాదాపు ఒక 100 మంది చూస్తే నలుగురు లేదా ఐదుగురు లైక్ చేస్తారు. ఎందుకనంటే కంటెంట్ అవసరం గానీ, ఈ లైక్ చేస్తే మరలా ఈ బ్రదర్ ఏమన్నా ఆహ్, గొప్ప స్థాయికి ఎళ్తాడనుకుంటారు, ఏమనుకుంటారో అసలు నేను దాని మ్యాటరే గాదు. చెప్తున్నాను. మీకు కంటెంట్ అందివ్వడానికి ఇంత ఇదిగా నేను చెప్తున్నాను. కాబట్టి ప్రతిది గూడా ఒకసారి ఆలోచించండి. కణద్రవ్యంలోకి ఏమి ఎళ్తన్నాయి? కణద్రవ్యంలోకి ఏమి వెళ్తన్నాయి? విచ్ఛిన్నం చేయబడినటువంటి లైజోజోమ్స్ ద్వారా విచ్ఛిన్నం చేయబడినటువంటి కణాంగాలు కణద్రవ్యంలోకి వెళ్తున్నాయి. ఓకే. అక్కడ వాటిని ఇతర కణ ప్రక్రియలలో తిరిగి ఉపయోగించవచ్చు. సింపుల్. ఈ విచ్ఛిన్నం చేయబడింది కణద్రవ్యంలోకి వెళ్ళింది కదా! ఆ కణద్రవ్యంలోకి ఎందుకు వెళ్ళిందంటే అక్కడ అవి తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఓకే. మానవ శుక్రకణంలో లైజోజోమల్ ఎంజైమ్‌లు ఉంటాయి. ఒక శుక్రకణం అండాన్ని కలిసినప్పుడు ఈ ఎంజైమ్‌లు అండం యొక్క బయట పొరను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడతాయి. విచ్ఛిన్నం అనంటే ఖచ్చితంగా లైజోజోమ్సే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మానవ శుక్రకణంలో లైసోజోమల్ ఎంజైమ్స్ ఉంటాయి. ఒక శుక్రకణం అండాన్ని కలిసినప్పుడు ఒక శుక్రకణం అనేది అండాన్ని కలుస్తుంది కదా! అప్పుడే బేబీ ఫార్మ్ అవుతుంది. కలిసినప్పుడు ఈ ఎంజైమ్‌లు అండం యొక్క బయట పొరను విచ్ఛిన్నం చేస్తే ఈ శుక్రకణం అనేది అండంతోటి లింకప్ అనేది అవుతుంది. లేదా విచ్ఛిన్నం చేయబడుతుంది. ఓకే. విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. దీని వలన ఫలదీకరణం జరగడానికి వీలు కలుగుతుంది. ఈ పాయింట్ మీకు అర్థమైందా? ఒకసారి జాగ్రత్తగా చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఇటు శుక్రకణం ఉంది. అటు అండం అనేది ఉంది. అండం చుట్టూ ఒక పొర అనేది ఉంది. ఈ శుక్రకణము లోపల లైజోజోమల్ ఎంజైమ్స్ అనేది ఉన్నాయి. ఎంజైమ్ ఏం చేస్తుంది? ఖచ్చితంగా విచ్ఛిన్నం చేస్తుంది. ఈ అండం పైన ఉన్నటువంటి బయట పొరను ఈ లైజోజోమ్‌లు ఏం చేస్తుందంటే విచ్ఛిన్నం చేస్తుంది. తద్వారా శుక్రకణం అనేది అండాన్ని కలుస్తుంది. తద్వారా ఫలదీకరణం అనేది జరగడానికి వీలు కలుగుతుంది. సింపుల్. ఓకే.
ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. గాల్జీ సంక్లిష్టానికి సంబంధించి ముందే అక్కడ ఒక నోట్ అని పెట్టాను. మీకు ఎక్కడెక్కడైతే శాస్త్రవేత్తలు ఇన్వాల్వ్ అవుతారో లేదా వాళ్ళ గురించి మ్యాటర్ అనేది ఉందో అక్కడ నేను ఒక నోట్ అని పెట్టి వాళ్ళ గురించి ఇవ్వడం జరిగింది. ప్రతిదీ అట్లా దాదాపు ఎన్ని నోట్లు ఉన్నాయంటే ఒకసారి చూపిస్తాను. చూడండి, నోట్ 7 ఇక్కడ వరకు ఉంది. నోట్ 7 శాస్త్రవేత్తలు వచ్చిన దగ్గర నోట్ 7 పెట్టాను. అదేవిధంగా ఈ మైండ్ మ్యాప్ కూడా ప్రతి లెసన్కి సంబంధించి మైండ్ మ్యాప్ ఇచ్చాను. మైండ్ మ్యాప్ అంటే ఈ లెసన్ చూడగానే ఇది మీ మైండ్లో ఉండాలి. ఈ విధంగా అది కూడా ఇచ్చాను. ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ నోట్ 3 ఒకసారి చూడండి ఫ్రెండ్స్. గాల్జీ సంక్లిష్టాన్ని మొట్టమొదటిగా 1898లో ఇటాలియన్ శాస్త్రవేత్త కెమెల్లో గాల్జీ ఒక బార్న్ గుడ్లగూబ యొక్క నాడీ కణంలో గమనించారు. అక్కడ చాలా కంటెంట్ ఉంది మీకు టెక్స్ట్ బుక్లో, కానీ నేను దాన్ని ఏదైతే అవసరమో దాన్నే తీయడం జరిగింది. ఓకేనా, తీయడం జరిగింది. కెమిల్లో గాల్జీ ఒక బార్న్ గుడ్లగూబ యొక్క నాడీ కణంలో ఈ గాల్జీ సంక్లిష్టాన్ని కనుగొనడం జరిగింది. ఓకే, సింపుల్. నెక్స్ట్ మైటోకాండ్రియా గురించి చెప్పాలంటే కణశక్తి భాండాగారం. అంటే ఇక్కడ ఒక్కొక్క కణానికి సంబంధించి ఒక్కొక్క స్పెసిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా జాగ్రత్తగా గమనించండి. మైటోకాండ్రియా అంటే కణానికి శక్తిని అందించేది. ఓకే, మైటోకాండ్రియా కణంలోని చాలా కార్యకలాపాలకు అవసరమైన శక్తిని సరఫరా చేస్తుంది. అంటే కణంలోని కార్యకలాపాలు జరుగుతాయి కదా, ఆ కార్యకలాపాలకు శక్తిని అందించేది ఎవరు అని అంటే మైటోకాండ్రియా. కాబట్టి మైటోకాండ్రియాను తరచుగా కణశక్తి కేంద్రాలు అని పిలుస్తారు. ప్రతి మైటోకాండ్రియా 2 త్వచాలచైన ఆవరించబడి ఉంటుంది. ఎంఎన్పి అని చెప్పాను, గుర్తుంది కదా. మైటోకాండ్రియా, న్యూక్లియస్, అదే ప్లాసిడ్స్, ఇవి 2 పొరల త్వచాన్ని కలిగి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎంఎన్పి అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఐడియా ఉంటుంది. బాహ్య త్వచం. ఇప్పుడు మైటోకాండ్రియా 2 త్వచాలచైన ఆవరించబడి ఉంటుందని చెప్పాం కదా. అయితే బాహ్య త్వచం ఏ విధంగా ఉంటుంది? బాహ్య త్వచం నునుపుగా మరియు రంధ్రాలతో కూడి ఉంటుంది. బయట ఉండే ప్రతిదీ కూడా కణ త్వచం కానీ కేంద్రక త్వచం కానీ, ఇప్పుడు మైటోకాండ్రియా పైన ఉండేటువంటి బాహ్య త్వచం కానీ ఖచ్చితంగా ఏం కలిగి ఉంటుంది? రంధ్రాలను కలిగి ఉంటుంది. లోపల పొర క్రిస్టే అని పిలువబడే వేల వంటి నిర్మాణాలుగా ముడతబడి ఉంటుంది. లోపల పొర దీన్ని కలిగి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. క్రిస్టే చాలా ఇంపార్టెంట్. లోపల పొర క్రిస్టే అని పిలువబడే వేల వంటి నిర్మాణాలుగా ముడతబడి ఉంటుంది. ఇది ఈ లోపల పొర ఉంది కదా, క్రిస్టే అని, ఇవి రసాయన చర్యల కోసం ఉపరితల వైశాల్యాన్ని పెంచి శక్తి ఉత్పత్తిని సులభతరం చేస్తుంది. వేల వంటి నిర్మాణాలు అని వచ్చిన ప్రతి చోట కూడా ఉపరితల వైశాల్యం అనేది కంపల్సరీగా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మనం 7th క్లాస్లో కూడా చిన్న ప్రేగు దగ్గర శోషణ జరుగుతుంది. అనేది జరుగుతుంది. అంటే చిన్న ప్రేగులో ఆహారం అనేది జీర్ణమైన తర్వాత అక్కడ శోషకాలు అనేవి వేల వంటి నిర్మాణాలు ఉంటాయని నేను 7th క్లాస్లో చెప్పాను. అదే విధంగా ఇక్కడ కూడా ఎక్కడైతే ఈ వేల వంటి నిర్మాణాలు ఉంటాయో అక్కడ ఉపరితల వైశాల్యం పెరుగుతుంది. ఇక్కడ ఈ పెరగడానికి గల కారణం ఏంటంటే శక్తి ఉత్పత్తిని సులభతరం చేస్తుంది. మైటోకాండ్రియాలో కణ శ్వాసక్రియ అనే ప్రక్రియలో గ్లూకోజ్ మరియు ఇతర అణువులు విచ్ఛిన్నమై శక్తి విడుదల చేస్తాయి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కణ శ్వాసక్రియ అనే ప్రక్రియలో గ్లూకోజ్ మరియు ఇతర అణువులు ఎక్కడ విచ్ఛిన్నమవుతాయి అని అంటే మైటోకాండ్రియాలో. చాలా ఇంపార్టెంట్, మైటోకాండ్రియాలో. ఓకే, ఇతర అణువులు విచ్ఛిన్నమై శక్తిని విడుదల చేస్తాయి. విడుదలైనటువంటి శక్తి ఏ అణువుల రూపంలో నిల్వ చేయబడుతుంది అని అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే విడుదలైనటువంటి శక్తి అడినోసిన్ ట్రైపాస్పేట్ ఏటీపీ అనే అణువుల రూపంలో నిల్వ చేయబడుతుంది. ఇది శక్తి కరెన్సీగా పనిచేస్తూ చాలా కణ కార్యకలాపాలకు ఉపయోగపడుతుంది. ఇది శక్తి కరెన్సీ అంటే ఏటీపీ ఎక్కడుంది? మైటోకాండ్రియాలో. అందుకనే మైటోకాండ్రియాని కణశక్తి భాండాగారము అని పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్
ప్లాసిడ్స్ ఇవి ఓన్లీ వృక్ష కణంలోనే ఉంటాయి. మీ అందరికి తెలిసిందే కదా. ప్లాసిడ్స్ గురించి చెప్పాలంటే వృక్ష కణాల్లోనూ మరియు చుట్టూ పరిసరాల్లో కూడా ఆహార సంశ్లేషణకు కేంద్రాలు ప్లాసిడ్స్. దీని పని మైటోకాండ్రియా, దాని పని లైజోజోమ్స్, అదేవిధంగా రైబోజోమ్స్. ఇవి మొత్తం కూడా వాటి యొక్క పని అనేది మనకు సింపుల్గా ఇచ్చాడు. చాలా బాగా ఇచ్చారు ఈసారి ఈ బుక్లో అయితే. చూడండి. నెక్స్ట్ క్లాస్లో దీని గురించి మాట్లాడుకుందాం. చాలా త్వరగా దీన్ని అవగొట్టడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఈ బుక్ అనేది ఈ నెల 23వ తారీఖు నుంచి పబ్లిష్ చేయడం జరుగుతుంది. 9th న్యూ ఎన్సీఆర్టీ సిలబస్. ఓకేనా. ఎవరికైనా కావాలి అని అనుకుంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి. మీ కాస్ట్ గురించి అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. పీడిఎఫ్ అనేది లేదు ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.